Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 16, verse 15. నేటి దిన ధ్యానము కొరకు మన వాగ్దాన వచనము ద్వితీయోపదేశకాండము 16-15 వచనం నుంచి తీసుకోబడింది. The Lord thy God shall bless thee in all thine increase. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. Deuteronomy, as we all know, it is the book of transition. మనకందరికీ తెలిసినట్టుగా ఈ ద్వితీయోపదేశ కాండము అన్న ఈ పుస్తకము అది మార్పుకి చూపిస్తుంది. There are few reasons to say like that. అలా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. First of all, మొదటిగా the book was addressed by Moses to a brand new generation of Israelites because all the old generation died. ఈ పుస్తకము మోషే అక్కడ వచ్చిన కొత్త తరము కోసము రాసినాడు. అంటే ఆ ముందున్న తరమంతా కూడా అక్కడ అరణ్యంలో చనిపోయినారు. On that day, only Moses, Joshua, Caleb belongs to the older generation. ఆ దినాన ఈ ద్వితీయోపదేశ కాండము చెప్పబడుతున్న దినములో మోషే, యెహోషువ, కాలేబు మాత్రమే ఆ ముందున్న తరానికి చెందినవారు. The old generation that crossed the Red Sea and that gathered at Mount Sinai, ఈ పాత తరం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ ఎర్ర సముద్రము దాటుకొని సీనాయి పర్వతం దగ్గర చేరుకున్నారో, those people who are more than 20 years of age, all the males, all the people died, they passed away. ఆ 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ఆ పురుషులు వారందరూ కూడా ఈ సమయం వచ్చేసరికి వారు చనిపోయినారు. Now a new generation had grown up. ఇక్కడ ఈ కొత్త తరము వారందరూ కూడా వయసులోకి వచ్చినారు. That's why I am telling Deuteronomy is a book of transition. అందుకనే ఈ ద్వితీయోపదేశ కాండము, ఈ పుస్తకము ఈ మార్పు చెందిన తరం గురించి, ఈ మార్పు గురించి చెప్తుంది. And second reason is, రెండో కారణం they ఏంటంటే are going to have a new possession. వారు ఒక నూతనమైన స్వాస్థ్యము కలిగి ఉండబోతున్నారు. Now the wilderness wanderings came to an end and they are in the plains of Moab. అరణ్యములో తిరుగులాడడం అంతా కూడా అది ఇంకా ముగింపునకు వచ్చింది. వారు ఈ వాగ్దానపు దేశంలో ఉండనే ఉంటున్నారు. Yeah, they are in the plains of Moab. వారు మోయాబు మైదానాల్లో ఉంటున్నారు. Now as a nation they are going to occupy Canaan. That is, place is going to be changed. అంటే ఒక దేశముగా కానాను దేశాన్ని వీళ్ళు స్వతంత్రించబోయని అంటున్నారు. అంటే ఒక కొత్త ప్రదేశం. So people are changed. అంటే ప్రజలు మారిపోయినారు. Place is going to be changed. స్థలము కూడా మారినై ఉంది. That's why I am telling Deuteronomy is the book of transition. అందుకనే ఈ ద్వితీయోపదేశ కాండము మార్పుకు చూపిస్తుంది. Thirdly, మూడోది, their lifestyle is changing. వారి జీవన శైలంతా మారిపోతుంది. All these days they were living in tents because they were wandering in the wilderness. ఇప్పటి వరకు అన్ని రోజులు కూడా వాళ్ళు ఆ అరణ్యంలో అలాగ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి గుడారాలలో నివసిస్తూ ఉండినారు. Now their way of living is going to be changed. అయితే ఇప్పుడు వారు జీవించే విధానం అంతా మారిపోబోతుంది. No more tents. Now they are going to move to houses. వారు గుడారములలో కాకుండా ఇల్లు కట్టుకొని దాంట్లో నివసిస్తారు. No more wilderness diet, but Canaan diet is going to be there. The milk and honey and the corn of Canaan. అరణ్యములో వారు తిన్న భోజనము కాదు కానీ కానానులో ఉన్న పాలు, తేనెలు అవన్నీ కూడా అక్కడ ఆహారం వాళ్ళు తిననే ఉన్నారు. So it is a new diet also. అంటే వారి ఆహారము కూడా క్రొత్తది. New houses. నూతనమైన ఇల్లు. There is another reason for this. ఇప్పుడు ఇంకో కారణం కూడా ఉంది. Fourth reason is, నాలుగో కారణం they ఏంటంటే are being exposed to new revelation of God. That is a new revelation of His love. దేవుని యొక్క నూతన ప్రత్యక్షత, అంటే దేవుని యొక్క నూతనమైన ప్రేమను కూడా వారు చూడనే ఉంటున్నారు. From Genesis to Numbers, ఆదికాండము నుంచి సంఖ్యాకాండము వరకు the love of God is not much spoken. దేవుని యొక్క ప్రేమ గురించి అక్కడ ఎక్కువగా చెప్పబడలేదు. Quite often He was judging the people, punishing the people. All these things are going on. చాలా సార్లు మీరు గమనించినట్లయితే ఆయన దేవుడు వారిని తీర్పు తీరుస్తూ ఉన్నాడు, వారిని శిక్షిస్తూ ఉన్నాడు. But in Deuteronomy we read wonderful words of love. అయితే ద్వితీయోపదేశ కాండములో ప్రేమతో కూడిన మంచి మాటలు మనం చూస్తాం. For example, in Deuteronomy 4:37, ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండము 4:37లో it is written like this. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. And because he loved thy fathers, therefore he chose their seed after them and brought thee out in his sight, and with his mighty power of Egypt. ద్వితీయోపదేశకాండము 4:37 ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక, that word love is there. చూడండి ఇక్కడ ప్రేమించెను గనుక
వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. It is out of love. ఇది ప్రేమను బట్టి. So Deuteronomy is speaking of the love of God. అంటే ద్వితీయోపదేశ కాండము దేవుని ప్రేమను గురించి చెప్తుంది. A new revelation about God. దేవుని గురించిన ఒక నూతన ప్రత్యక్షత. Also we'll see Deuteronomy 7th chapter. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో చూస్తాం. Verses 7 and 8. 7-8 వచనాలు. The Lord did not set his love upon you, nor chose you because you were more in number than any people, for you were the fewest of all people, but because the Lord loved you, and because he would keep the oath which he had sworn unto your fathers, hath the Lord brought you out with a mighty hand, and redeemed you out of the house of the bondmen from the hand of Pharaoh king of Egypt. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. Also read later Deuteronomy 10:15. ద్వితీయోపదేశ కాండము 10-15 తర్వాత చదవండి. And also Deuteronomy 23:5. ద్వితీయోపదేశ కాండము 23:5. So we are seeing 4 reasons why Deuteronomy is the book of transition. ద్వితీయోపదేశ కాండమన్న ఈ పుస్తకము మార్పును గూర్చి చెప్తుంది అని చెప్పుకోవడానికి 4 కారణాలు చూస్తున్నాం. And in chapter 16, the meditation, the verse which we have taken today, ఇప్పుడు 16వ అధ్యాయములో నేటి దినము వాగ్దానం ఏదైతే మనం చూస్తున్నామో, in chapter 16 of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయములో it is written about the observation of feasts when they came into the promised land. వారు వాగ్దానపు దేశానికి వచ్చిన తర్వాత వారు ఆచరిస్తున్న పండుగల గురించి మనం చూస్తూ ఉన్నాం. 3 times a year, every male was to appear before the Lord in a place that God would appoint. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఆ ప్రదేశంలో సంవత్సరానికి మూడు సార్లు అక్కడ ఉన్న పురుషులు వచ్చి రావాలి. Later, on Jerusalem became the city that God appointed. తర్వాత యెరూషలేము దేవుడు ఏర్పరిచిన పట్టణముగా అయిపోయింది. Therefore 3 times a year every male was required to come to Jerusalem for the 3 feast occasions. అందుకనే 3 పండగలు ఆచరించడానికి సంవత్సరంలో 3 సార్లు ప్రతి పురుషుడు కూడా అక్కడికి రావాలి. Yeah, there are 7 feasts. మొత్తం 7 పండగలు ఉన్నాయి. But at least today in 2025, the feasts are increased. ఈ 2025వ సంవత్సరానికి చూస్తే ఈ పండగలు ఇంకా పెరిగినాయి. Yeah, Rosh Hashanah is there. రోష్ హషానా పండుగ ఉంది. Purim is there, which came during the time of Esther. ఎస్తేర్ సమయంలో పూరిం అన్న పండుగ వచ్చింది. And Hanukkah festival is there during the days of Maccabees. మెకబీస్ ఆ కాలంలో వచ్చిన హనుకా పండుగ ఉంది. That is in December 25, like that. అది డిసెంబర్ 25న వాళ్ళు So జరుపుకుంటారు. now festivals are increased, but originally there are 7 festivals established by the Lord in the law. నేటి దినములో చూస్తే పండగలు పెరిగినాయి కానీ ఆ దినాలలో దేవుడు ధర్మశాస్త్రంలో వారి కొరకు ఏర్పాటు చేసినవి 7 పండగలు ఉన్నాయి. And in those 7, at least for 3, compulsorily they must attend. ఈ 7 పండగల్లో వారు కనీసం 3 పండగలకి ఖచ్చితంగా వారు యెరూషలేముకి రావాలి. What are those 3 festivals? ఆ 3 పండగలు ఏంటి? Feast of Passover. పస్కా పండుగ. Secondly, Feast of Pentecost. రెండవది పెంటెకోస్తు పండుగ. And thirdly, Feast of the Tabernacles. మూడవది గుడారాల పండుగ. What does it mean? దాని అర్థం ఏంటి? The first and the fourth and the 7th. మొదటి పండుగ, 4వ పండుగ, 7వ పండుగ. So they were required to be there in Jerusalem in the assembly before God. అందుకనే దేవుని ఎదుట ఆ యెరూషలేములోని ఆలయములో ఈ పురుషులందరూ కూడా రావలసి ఉంది. We all know one thing. మనందరికీ ఒకటి తెలుసు. Feasts and festivals are joyful like seasons. పండగలు ఇవన్నీ కూడా, విందులు ఇవన్నీ కూడా ఎంతో సంతోషము కలిగించే సమయాలు. Though the festivals may be observed in one day or a couple of days,
ఈ ఈ పండుగలన్నీ కూడా ఏదో ఒక రోజు లేకపోతే 1-2 రోజులు జరుపుకున్నప్పటికీ we know that all the preparation period also will be filled with joy and festive mood. ఆ పండుగల కోసము ఏదైతే సిద్ధపాటు పనులు ఉంటాయో ఆ సిద్ధపాటు పనులన్నీ కూడా ఎంతో సంతోషంగా జరిగేవిగానే ఉంటాయి. Yeah, we know pretty well about Christmas and New Year. క్రిస్మస్ న్యూ ఇయర్ గురించి మనకి తెలుసు కదండి. The whole month of December, డిసెంబర్ నెలంతా కూడా the markets will be busy and we also will be busy with joy. మార్కెట్లు అన్నీ కూడా ఎంతో బిజీ అయిపోతాయి. మనం కూడా ఎంతో సంతోషంగా మనం కూడా బిజీగానే ఉంటాం. Yeah, God wants us to be joyful. దేవుడు మనము సంతోషించాలని కోరుతున్నాడు. That's why he repeatedly said in the Bible, rejoice, rejoice. అందుకనే ఆయన పదే పదే ఆయన వాక్యంలో ఆయన చెప్పినాడు కదా, ఆనందించుడి ఆనందించుడి. Not only festivals are joyful seasons, పండుగలంతా కూడా మనం ఆనందించే సమయాలే కాదు, but also they are the occasions of hospitality and of reunions. అంతేకాకుండా మళ్ళీ అందరూ కూడా ఒకసారి కలుసుకునే సమయాలు, ఆతిథ్యం చూపించుకునే సమయాలు. Christian life is an unselfish life. క్రైస్తవ జీవితం అనేది అది ఏమి స్వయము లేకుండా స్వార్థం లేకుండా ఉండే జీవితాలు. Christian life always gives. క్రైస్తవ జీవితము అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. Why? ఎందుకు? This giving started with God the Father. As we read, he has given his only son. ఈ ఇవ్వడం అనేది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఆరంభించబడింది. ఆయన తన ఒకే కుమారుణ్ణి ఇచ్చినాడు. Yeah, John 3:16 says, యోహాను 3:16 చెప్తుంది, God so loved the world that he gave. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన మనకు అనుగ్రహించెను. Charity is the mark of Christianity. మనము ఏదైనా ఇవ్వడము అనేది అది ఒక క్రైస్తవుడికి ఉండే గుర్తు. Two things were especially required of the Israelites when they assembled for these 3 annual festivals. ఈ సంవత్సరంలో జరిగే ఈ 3 పండుగలకి ఎప్పుడైతే ఈ పురుషులు చేరి వస్తారో వారు Two things are ఆచరించవలసిన 2 సంగతులు ఉన్నాయి. Firstly, మొదటిగా they should not appear before the Lord empty. వారు దేవుని ఎదుట ఖాళీగా రాకూడదు. And secondly, రెండవది the children and the servants, పిల్లలు అలాగే దాసులు, the Levite and the stranger, లేవీయుడు అలాగే అన్యుడు, and the fatherless and the widow, తండ్రి లేని వారు అంటే అనాథలు అలాగే విధవలు, all should be allowed to rejoice with them. అందరూ కూడా వీరితో కలిసి ఆనంద చేయాలి. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? The feast only becomes a blessing when it remembers God and remembers the other man. ఈ పండుగలన్నీ కూడా ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటే ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇతరుల గురించి కూడా వారు ఆలోచించినప్పుడు. When we remember God and remember others, then only the feast will be a blessing. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ అదే సమయంలో ఇతరులను గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఈ పండుగలోని ఆనందం అంతా కూడా మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. You cooking and you eating, that is not sufficient. నువ్వే వండేసుకొని నువ్వే తినేయడం అది సరిపోదు. So the law of God was also read at that time. ధర్మశాస్త్రాన్ని కూడా ఆ సమయంలో వారు చదివేవారు. I want to tell about the significance of these 3 important festivals for 5 minutes and close. ఒక 5 నిమిషాలు ఈ 3 ప్రాముఖ్యమైన పండుగల గురించి మీకు చెప్పి ముగిస్తాను. See, first of all, the feast of the Passover. మొదటిగా పస్కా పండుగ. It was usually held in March or April each year. అది ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుంది. It was a time to remember how God himself had brought the Jewish people out of Egypt miraculously. చాలా అద్భుతంగా ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీల నుంచి దేవుడు ఎలాగ విడిపించినాడో అది జ్ఞాపకం చేసుకోవడం. It was the time of thanksgiving. అది కృతజ్ఞత చెల్లించే సమయం. It was at this festival that God's people remembered how God himself had become their savior. ఈ పండగ సమయంలోనే దేవుడు వారికి రక్షకుడుగా ఎలాగైపోయినాడో ఇశ్రాయేలీలందరూ కూడా గుర్తు చేసుకునేవారు. For the New Testament believers, it is of greater significance. నూతన నిబంధన విశ్వాసులకైతే ఇది ఇంకా ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగింది. Because it was at Passover only Lord Jesus Christ was crucified. ఎందుకంటే పస్కా దినం నాడే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. So Passover speaks of his sacrifice which brought us into a new relationship with God. పస్కా అంటే ఆయన ఏదైతే త్యాగము చేసినాడో ఆ త్యాగమును బట్టి మనకి దేవునితోటి ఈ నూతన సంబంధం ఏదైతే సమకూర్చబడిందో దానిని తెలియజేస్తుంది. Our sins are washed by the blood. మన
పాపములు ఆ రక్తముతోటి శుద్ధి by చేయబడ్డాయి, the blood of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతో. So that is the importance of feast of Passover. అందుకనే ఈ పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత అది. And secondly, రెండవది the feast of Pentecost. పెంతెకోస్తు పండుగ. It got another name, the festival of the weeks also. దానికి ఇంకో పేరుంది, దానిని విక్స్ వారముల పండుగ. వీక్స్ వారముల పండుగ అంటారు. That is in Exodus 23:16. అది నిర్గమకాండము 23:16 ఉంటుంది. So it represents its first fruits. అది ప్రథమ ఫలము గురించి చెప్తుంది. It took place 50 days after the Passover, and that's why it is known as the feast of Pentecost. పస్కా పండుగ అయిన తరువాత 50 దినాలకు అది జరిగింది కాబట్టి దానిని పెంటకోస్తు పండుగ అంటున్నారు. Pentecostus in Greek means 50. గ్రీకు భాషలో పెంటకాస్టస్ అంటే 50. In the New Testament, నూతన నిబంధనలో we see Pentecost having a special significance. ఈ పెంతెకోస్తు అన్నది చాలా ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉండడం చూస్తున్నాం. On that day, the power of the Holy Spirit was first released. ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మని యొక్క శక్తి మొదటిసారిగా అక్కడ విడుదల చేయబడింది. And it enabled them to experience the first fruits of Jesus' spiritual harvest. Nearly 3,000 were saved. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మీయమైన పంట వారు కోసుకోవడం అక్కడ చూస్తారు. ఆ ప్రథమ ఫలము అక్కడ చూడగలుగుతాం. 3,000 మంది అక్కడ రక్షింపబడ్డారు. So the first fruits, that is around 3,000. ఆ ప్రథమ ఫలములు సుమారు 3,000 మంది. This is the importance of Pentecost. అంటే పెంటెకోస్తు యొక్క ప్రాముఖ్యత ఇది. Thirdly, మూడవది the feast of the tabernacles. గుడారముల పండుగ. It was at that festival that Jews would camp out for a week in tents. ఆ పండుగ గుడారాల పండుగలో ఒక వారం రోజులు ఈ యూదులందరూ కూడా గుడారాలలో ఉంటారు. Recalling their temporary dwellings they had after the exodus from Egypt. వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల చేయబడిన తర్వాత వారు తాత్కాలికంగా ఆ గుడారాలలో ఎలాగ జీవించినారో ఆ విషయాలు గుర్తు చేసుకుంటారు. Yeah, for a New Testament believer, that is to you and to me. నూతన నిబంధన విశ్వాసులమైన మీకు నాకు కూడా It signifies that our dwelling on the earth is not permanent but temporary. భూమి మీద మనము నివసిస్తున్న మన గుడారాలు కూడా అవి శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమైనవే అని గుర్తు చేయబడుతున్నాయి. Our final destination is heaven, but because our citizenship is there. మన గమ్యస్థానం అది పరలోకము, ఎందుకంటే మన పౌరసత్వం అక్కడ ఉంది. So now I want to conclude with 1 or 2 sentences. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. Passover speaks of our past. పస్కా పండగ అది మన గతం గురించి గుర్తు చేస్తుంది. That is establishment of new relationship with God. అంటే దేవునితోటి ఒక నూతన సంబంధ బాంధవ్యంలోకి రావడం. And Pentecost speaks of our present. ఈ పెంతెకోస్తు అనేది మన ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుతుంది. Enjoying the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మని పరిచర్యను మనం అనుభవించడం. Tabernacle speaks of our future. గుడారము అది మన భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. That is enjoyment in glory. అది మహిమలో మనము ఆనందించడం. So when these Israelites observe these things, ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఈ పండుగలు ఆచరిస్తున్నారో God was promising in our verse for today's meditation that he will bless them fully. దేవుడు నేటి దినపు వాగ్దానములో ఆయన ఏం చెప్తున్నాడంటే వారిని పూర్తిగా ఆశీర్వదిస్తానంటున్నాడు. So we also in the New Testament age, let us understand these truths and apply to our own lives. అందుకనే మనము కూడా ఈ నూతన నిబంధన కాలములో ఈ సత్యాలను గ్రహించి వాటిని మన జీవితంలో అన్వయించుకుందాం. Why God has established all these feasts? ఈ పండుగలన్నీ దేవుడు ఎందుకు పెట్టినాడు? To meet God. అది దేవుని To కలుసుకోవడానికి, meet God's people. దేవుని ప్రజలను కలుసుకోవడానికి. Yeah, many people today they are telling. ప్రస్తుత దినాల్లో చాలా మంది అంటున్నారు, And after this YouTube came. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత And why to go to the house of God? We are hearing the same message in our own houses. అన్న మందిరానికి వెళ్ళి ఎందుకండి, అది ఇంట్లో కూర్చొనే మేము అదే వాక్యాన్ని వింటున్నాం కదా. If I go to the house of God, I have to see all these faces. నేను దేవుని ఇంటికి వెళ్ళాను అనుకోండి, అక్కడ అందరి ముఖాలు మళ్ళీ చూడాలి. Oh, the people, they won't love me. కొంతమంది అక్కడ అసలు నన్ను ప్రేమించిన వారు ఉన్నారు. People having so many defects are there. అక్కడ చాలా పతనాలు బలహీనతలు కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. The preacher and the singer, they are having so many defects. అక్కడ బోధించే బోధకుడేమి, పాటలు పాడే గాయకుడేమి, వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. I can sit in my house and I can see the same message. అందుకనే నేను ఇంట్లోనే కూర్చొని అక్కడ చెప్పబడుతున్న వాక్యమే నేను ఇక్కడ వినొచ్చు. Is God not there in my house? నా ఇంట్లో దేవుడు లేడా? Brothers and sisters,
సహోదర సహోదరులారా, I am telling God is there in your house. నేను చెప్తున్నాను, దేవుడు మీ ఇంట్లో కూడా ఉన్నాడు. God said, I will never leave you nor forsake you. దేవుడు అన్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. But the same God, what he said, అదే దేవుడు ఏమన్నాడో తెలుసా? in Hebrews 10:25, not forsaking the assembling of saints. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24లో సమాజముగా కూడుట మానక అని కూడా చెప్పినాడు 25వ వచనంలో. So the same God is telling. అదే దేవుడు చెప్తున్నాడు. The same God who introduced festivals in the Old Testament. పాత నిబంధనలో పండుగలను పరిచయం చేసిన దేవుడు. Some people, they were in Galilee, కొంతమంది గలిలీలో ఉన్నారు, northern side. అదంతా ఉత్తర దిక్కున. Some people are in Judea, in the southern side. కొంతమంది యూదా ప్రాంతము అక్కడ పశ్చిమ దిక్కున ఉన్నారు. Some people are on the seashore, like the tribe of Asher and others. ఆషేరు గోత్రం వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ సముద్ర తీరాన ఉన్నారు. So they are scattered throughout land of Canaan. ఆ కానాను దేశం అంతా కూడా వ్యాపించి ఉన్నారు. But for festivals, what they have to do? పండగలకి ఏం చేయాలి వాళ్ళు? Oh, they can cook in their houses and they can eat and they can be happy. But God said, all the Israelites must come to Jerusalem. వాళ్ళ ఇళ్లలోనే వంటలు వండుకొని అక్కడే తిని వాళ్ళు సంతోషించవచ్చు. కానీ దేవుడేం చెప్పినాడు? ఇశ్రాయేలీయులు అందరూ కూడా వచ్చి యెరూషలేము చేరుకోవాలి. Not some other place, not Bethlehem, not Nazareth. బెత్లెహేమో నాజరేతో కాదండి, In Jerusalem. యెరూషలేం. Why? ఎందుకు? Temple is there. అక్కడ ఆలయం ఉంది. Presence of God, ark is there. దేవుని యొక్క మందసం అక్కడ ఉంది. The presence of God is there. దేవుని యొక్క సన్నిధి The అక్కడ ఉంది. glory of the Lord is there. దేవుని యొక్క మహిమ అక్కడ ఉంది. So what is the desire of God? దేవుని యొక్క ఆశ ఏంటి? More than our cooking and eating, మనం వండుకొని తినేదానికంటే by coming to Jerusalem, they are meeting God. వాళ్ళు యెరూషలేముకి రావడం ద్వారా వారు దేవుణ్ణి కలుసుకుంటున్నారు. And all the people they are meeting, that is fellowship. అంతేకాకుండా వచ్చిన వారందరినీ, ప్రజలందరినీ కూడా కలుసుకుంటున్నారు. అదే సహవాసం. In the New Testament also, నూతన నిబంధనలో కూడా apostles' doctrine and fellowship, Acts 2:42. అపోస్తలుల బోధ, సహవాసము. అపోస్తల కార్యములు 2:42. So you can hear the word of God by sitting at your house through YouTube or some other thing. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లోనో వేరే మాధ్యమంలోనో దేవుని వాక్యం వినొచ్చు. But అయినప్పటికీ that is trespassing the word of God. If you take 10:20, don't isolate something and do see in the light of other verses. అది దేవుని వాక్యంలో చెప్పబడిన ఒక ఆజ్ఞ. హెబ్రీ 10:25లో ఉన్నదాన్ని మీరు ఆజ్ఞ అతిక్రమించినట్టే అవుతుంది. Don't see the imperfection of other people. As long as we are in this human form, everybody is imperfect. Are you perfect? Come on, tell me. ఇతరుల యొక్క లోపాలు మీరు చూడొద్దండి. ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఎవరైనా పరిపూర్ణులు ఉన్నారా చెప్పండి? If you are perfect, okay, don't come. మీరు పరిపూర్ణులైతే సరే, అప్పుడు రావద్దులేండి. But even Lord Jesus Christ dwelt among sinners. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపుల మధ్యలోనే ఉండినాడు కదా. He is perfect. ఆయన పరిపూర్ణుడు. But even then he lived among sinners. అయినప్పటికీ ఆయన పాపుల మధ్య ఉండినాడు. So let us have contact with other believers without contamination. అందుకనే మనము ఎటువంటి కల్మషము లేకుండా ఇతర విశ్వాసులతోటి, ఇతర ప్రజలతో కూడా మనము కలిసి ఉందాం. That is the meaning of a feast. అదే పండుగ యొక్క అర్థం. Eating and drinking anywhere we can do it. వండుకొని తినడం, ఆనందించడం అది ఎక్కడైనా చేయొచ్చు. But fellowship with God and God's people. దేవునితోటి, దేవుని ప్రజలతోటి సహవాసం కలిగి ఉండడం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank Thee out of Thy infinite knowledge Thou hast established these festivals for the people of God, Israelites. మీ అనంత జ్ఞానములో నుంచి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఈ పండుగలను మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు We are చెల్లిస్తున్నాను. learning so many lessons from those festivals. ఆ పండుగల నుంచి మేము ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. You want us to be joyful. మేము ఆనందించాలని కోరుతున్నాను. You want us to have fellowship with You and Your people. మీతోని, మీ ప్రజలతోని మేము సహవాసం కలిగి ఉండాలని And కోరుతున్నాను. You want us to be sacrificial. We have to think of the other people also, suppose fatherless or widows or strangers like that. మేము త్యాగ సహితంగా ఉండాలని, అంటే అనాథులనేమి, విధవరాండ్రులేమి, వీళ్ళందరి గురించి మేము ఆలోచించాలని మీరు కోరుతున్నారు. Lord, speak to us. ప్రభా, మాతో మాట్లాడండి. Help us not to be self-righteous. మేమేదో స్వనీతి పరులంగా ఉండకుండా సహాయం చేయండి. Oh Lord, help us to attach ourselves to Thy house and to Thy people. ప్రభా, మీ ఇంటితోనూ మీ ప్రజలతోనూ మేము సంబంధం కలిగి ఉండుటకు, కలుసుకోవడానికి మీరే కృప చూపించండి. Help us not to be satisfied by attaching ourselves to the head, but enable us to attach ourselves with the body, also the church. ప్రభా, కేవలము శిరస్సుతో మాత్రమే సంబంధం కలిగి ఉండడం కాకుండా
అది సంఘానికి సాదృశ్యంగా ఉన్న శరీరముతో కూడా మేము కలిసి ఉండుటకు మీరే సహాయం చేయండి. Speak to us, O Lord. మాతో మాట్లాడండి In ప్రభువా. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.